ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నారు. సరే అతను పోయిన తర్వాత కలిసి అతని కోసం మేము కొంచెం ఫండ్ మన యూనియన్ తరఫున కలెక్ట్ చేసుకున్నాము అందరు జూనియర్స్తో. నేను ఆల్రెడీ నంద్యాల గ్రూప్లో కూడా పెట్టున్నాను, అది తెలిసింది. రిజర్వ్ కూడా వాళ్ళకి సాయం చేశారు. మీరు ఏమైనా ఉంటే కూడా మా వాడి అంటే మనకు వచ్చే వెల్ఫేర్ ఏముండదు. వాళ్ళకి నేను చాలా మందికి చాలా బాగా చెప్తుంటాను, అదే బాబు మన ఉద్యోగం చేసేది ఫ్యామిలీ కోసం, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీకి ఇద్దాం, ఆ తర్వాత డిపార్ట్మెంట్కి ఇద్దాం. అంతేగాని డిపార్ట్మెంట్ ఫస్ట్ అని చెప్పేసి ఫ్యామిలీని దాన్ని ఎక్కువ ప్రెజర్ మన తల్లో ఎక్కించుకొని చిన్న వయసులోనే ఏదైనా జరిగి మన ఫ్యామిలీని అంటే డిపార్ట్మెంట్ వాళ్ళకంటే కొంత సేఫ్టీ ఉంటుంది. జీడిఎస్లకు అది కూడా లేదు. ఆ విషయం అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడే జీడిఎస్ ముందరకు వచ్చి ఇలాంటి ప్రెజర్ను అధిగమించి వారు ఫర్దర్ స్టెప్ వేసుకుంటూ తర్వాత ఇప్పుడు అనుకుంటేనే భయం అవుతుంది. అంటే నేను 2005లో వచ్చినప్పటికీ ఎప్పుడో జనవరిలో మేలర్స్ వచ్చి ఒక 10 డమ్మి ఆర్పిఎల్ఏ చేయించుకొని వెళ్ళిపోయేవాడు. తర్వాత అది సమ్మిషుడు 1,00,000 చెప్పియండి అబ్బా జినేని అన్నారు. తర్వాత ఇప్పుడు పీనే వచ్చింది 1,00,000కు. తర్వాత నెంబర్ ఆఫ్ అకౌంట్స్ అవి ఏం చేస్తున్నామో తెలియకుండా చేస్తున్నారు అందరూ. సరే ఇట్లాంటివన్నీ వదిలేసి హ్యాపీగా ఉంటూ మెయిన్ వాళ్ళను మన ఇప్పుడు కొత్త పిల్లలకి యూనియన్ అంటే ఏదో తెలియదు. వాళ్ళు అయిపోయి మేలర్సులు అడగడం, వాళ్ళు ఏదో అకౌంట్లో బారేయడం, బండి వేసుకొని వెళ్ళిపోతుండడం. రీసెంట్గా ఇంకో సమస్య కూడా వచ్చింది. ఓ కొత్త పీపీలో ఫోన్ చేసి అడిగినాడు, సార్ నేను ప్రతి నెల 4,000 పెట్టి అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నా, ఆయన మా మహిళలు ఆయన పగబట్టినాడు. ఎందుకంటే జనాలతో చెప్పి చెప్పట్లేదంట. నేను అదేంటో అర్థం కాదు. మరి వాళ్ళు అట్లా ప్రిపేర్ చేసి జినేన్ అకౌంట్ చేయడం కూడా ఇప్పుడు కొత్త పిల్లలు ఏమంటుందంటే నాకు 18,000 వస్తుంది, ఒక 4,000 నేను అకౌంట్ చేసేసిన, 14, 12, 14,000 నాకు ఎవరు ఉన్నాయి, నేను తిరుగుతున్నా, నన్ను ఎవరు అడగట్లేదు అనే ఫీలింగ్ లోకి వాళ్ళే తీసుకొచ్చేసినారు. వాళ్ళు జనాల దగ్గరికి వెళ్ళి అడగడం మర్చిపోతున్నారు కొత్త పిల్లలు. అసలు ఎంతసేపు ఉన్న సీనియర్స్ మాత్రం కొత్త జినేన్ అకౌంట్ చేస్తున్నారు, కానీ కొత్త పిల్లలు 4,000 వేసుకోవడం, వెళ్ళిపోవడం, ఉండిపోవడం ఈ విధంగా జరుగుతూ వస్తుంది. ఈ వ్యవస్థలో ఈ మార్పు వచ్చిన వ్యవస్థలో అడ్మినిస్ట్రేటివ్ ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని అందరినీ జినేన్ అకౌంట్ చేయించుకునేలా ప్రిపేర్ చేసుకోవాలని ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళకు కూడా ఇలాంటి మన వాళ్ళ సలహాలు ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ కామ్రేడ్. మరి అకౌంట్స్ విషయంలో మీకు చక్కగా ఒక కథారూపంలో తెలియజేసి మాకు ఒక కనువిప్పు కలిగించినట్టున్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మన రాష్ట్ర సహాయ కార్యదర్శి గ్రూప్ సి